యేసయ్యా నీకే నీకే నా ఆరాధన నువ్వే నువ్వే నా ఆలాపన నీకే నీకే నా ఆరాధన నువ్వే నువ్వే నా ఆలాపన. నిందల పాలై
చిత్తం చేయాలని ఆరాటపడ్డాడు. మరి రక్షణ పొందిన మనం కూడా దేవుని జత పనివారు. సాతానుగాడు ఏం చేస్తాడంటే, మనం లోపం నుండి వేరయ్యాం కదా, వాడు మళ్ళా మన ఎమ్మట పడుతూ ఉంటాడు. నాతో కట్ అయిపోయావు, నాకు దూరం అయిపోయావు అని మన ఎదుట ఏమేమి వదిలేసి వచ్చామో అవన్నీ మళ్ళా తీసుకొని వచ్చి ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. వింటున్నారా? మరలా ఆడితో అంటుకట్టబడటానికి, వాడితో జత కట్టాలని, మరలా లోక సంబంధిగా మారాలి, మనల్ని ఈడ్చుకుపోవాలని వాడు కూడా పడుతుంటాడు. అయితే మన అనుమతి లేనిదే వాడు ఏమీ చెయ్యలేడు. స్తోత్ర. ఆ ఛాన్స్ లేదు. అయితే మరి మనం ఏం చేయాలంటే వాడిని వదిలించుకోవాలంటే దేవుని గురించి ఆలోచించి దేవునితో పాటు నడవాలి. ఎవరితో నడవాలంటే దేవునితో నడవాలి. ఎందుకంటే దేవుని జత పని వారమై ఉన్నాం. దేవుని రాజ్య వ్యాప్తిలో మనం ఉన్నాం. ఇప్పుడు మన మీద వాడు యుద్ధం ప్రకటించాడు. బెస్ట్ ఫ్రెండ్ లాగా వచ్చి మనల్ని నాశనం చేస్తాడు. ఆడు చూసావా, భక్తిలోకి వచ్చావు, సినిమాలు పోయినాయి, ముచ్చట్లు పోయినాయి, ఎన్ని రకాల టైంపాస్లు పోయినాయి. ఇప్పుడు ఏమో ఈ భక్తి దేవుడు అంటే ఏముంది, ఏది చేయడానికి లేదు, ఏది అనుభవించడానికి లేదు అని ఇలాగా మనల్ని లోక సంబంధంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. లోకస్తులు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, నీతో పాటు యవనస్తులు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, లోకానంతా అనుభవిస్తున్నారు. అవునా? వారి జీవితంలో అడుగు పెడితే వాళ్ళు అప్పుడు చెప్తారు. అవునా కదా? స్తోత్రం చెప్పండి. వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నట్టుగా మనకు చూపించి భ్రమపరుస్తాడు. అందుకని ఎప్పటికప్పుడు మనం ఈ లోకము నుండి కట్ అయిపోయి దేవుని జత పనివారిగా ఉండాలి. ఎవరితో జత కట్టాలి? దేవునితో. మొదటిది దేవుని జత పనివారై ఉండాలి. అక్కడ చూడండి, ఒక మాట చదివిస్తా, ఒక 10 నిమిషాలే, ఎక్కువసేపు వాక్యం ఉండదండి. 1 కొరింథీయుల ఏముంటుందంటే, మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండొద్దని అంటారు. అదిగో చూడండి, 6వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అది దేవుని జత పని వారమైన మనం అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. విజ్జోడు అంటే జత కలిసి ఉండొద్దు. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. ఈరోజు మరి రక్షణ పొంది సంఘంలోకి వచ్చిన మనం లోకంలోకి వెళ్తున్నాం, పనులు చేసుకోవాలి, మాట్లాడాలి. కానీ ఎంతవరకు
అంతవరకే ఉండాలి. అక్క అంటున్నారా? స్తోత్ర. హల్లెలూయా. ఎందుకని? మీరు దేవుని జత పనివారు. మన పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. దేవుని చిత్తం అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. ఇంకా ఉంది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ప్రశ్నలు ఇవన్నీ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వెలుగుతో చీకటి ఏముందమ్మా? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? ఈరోజు మనం వెలుగు సంబంధం అయిపోయాం లేదా? ఎవరినాలు పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనుషులు ఎవరి పరిచర్య వాళ్ళకు ఉన్నాయి చెప్తున్నా. ఏదో రకంగా మనం దేవుని పని చేస్తున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ, తమ్ముడు వాళ్ళందరూ మీరు దేవుని ప్రేమించేవారు. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఎందుకు చెప్పాను ఈ విషయం? అమ్మా ఇప్పుడు ఏం చదివారు? మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట స్థానం ఇవ్వాలి. ఈరోజు చూడండి, మరి నిద్రలేసాం, మన మొదటి స్థానం ఈరోజు 24. ఇప్పుడు ఈరోజు దేవుని కొరకు ఏమైనా చేసామా? ఈరోజు దేవుని విషయాలు ఏమైనా ఆలోచించామా? కనీసం వ్యక్తిగత ప్రార్థన అయినా చేశారా? బాబు ఏంటన్నారా? ఈరోజు ప్రార్థన అంటే మనుషులకి అంత ఇంట్రెస్ట్ ఉండట్లా. సహజంగా శరీరానికి ఆత్మకు వ్యతిరేకం ఉంది. శరీర కార్యాలు ఆత్మకు వ్యతిరేకం. ఇప్పుడు అది వరకు అనుకో, రక్షణ పొందినప్పుడు శరీరం ఒకటే, ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. ఇప్పుడు ఏమో మనసు అనేది ప్రార్థన చేద్దాం, ప్రార్థనకి వెళ్దాం, దేవుని విషయాలు ఎవరితోనో చెప్దాం, దేవుని కొరకు బతుకుదాం, ఒకరిద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేద్దాం అనిపిస్తుంటుంది. శరీరం ఏం చేస్తావు, రోజు రేపు చేద్దులే, ఎల్లుండి చేద్దులే, ఇప్పుడు చాలా పని ఉంది, ఇంటి పని ఉంది అని అంటే మామూలు చెప్తున్నా. అలాగా సహకరించదు. కనుక దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట ప్రాధాన్యత ఇస్తే ప్రార్థన జీవితం ఉంటుంది. ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాలం లేచి అంటే 7ంటికి 8ంటికి ఇక మనం భక్తి చేసినట్టే. ఈరోజు మనం వెలుగుతూ ఆత్మపూర్ణులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా వేకునే లేచి ప్రార్థన చేయాలి. మన పూర్వీకులు అలాగా భక్తి నేర్పారు. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ వచ్చినట్టుగా మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధత కొరకు ఆకలి, పవిత్రత కొరకు ఆకలి, నీతి కొరకు ఆకలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. అయ్యా, తలంపులతో సహా నన్ను శుద్ధి చేయండి, నీ రాజ్య వ్యాప్తి కొరకు నన్ను నిలబెట్టుకోండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, నా వల్ల నీ రాజ్యం కట్టబడాలి, నీ జత పని వారిగా నేను ఉన్నానయ్యా, నువ్వు నన్ను చేరదీశావు. రోజు ప్రార్థన జీవితాన్ని మళ్ళా ప్రారంభించు. ఉదయకాలమే గెలిచి ప్రార్థన చేస్తానని నిబంధన చేసుకో, అలారం పెట్టుకో, ప్రార్థన చేయి. ఉదయకాలం లేచి ప్రార్థన చేయి, కుటుంబంతో ప్రార్థన చేయి, రక్షణ పొందితే బిడ్డలు ఉంటే పట్టుకొని ప్రార్థన చేయి. సంఘము బాధ్యత నీవు ఉన్నావు, దేవుడు నీవు సంఘంలో తెలిపాడు. ఈరోజు ప్రభుని అడుగు, ప్రభా నేను ఏ బాధ్యత చేయగలను, దేని కొరకు నేను ఉండాలి, నమ్మకంగా చేయాలి, నీవు ఇచ్చిన పని నమ్మకంగా చేయాలి, సనుక్కోకుండా చేయాలి, విసుక్కోకుండా చేయాలి. ప్రభా నన్ను బట్టి నువ్వు సంతోషించాలి, ఈ సేవ అభివృద్ధి చెందాలి, కొన్ని ఆత్మలు నేను సంపాదించాలి, రక్షణ సువార్త ప్రకటించాలి, నా జీవితంలో నువ్వు చేసిన మేలు తెలియజేస్తానయ్యా, నీ సంఘంలో ఒక సాక్షిగా, ఒక రాయిగా నేను ఉంటానయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి. మీరు నా బిడ్డలని మరి ఆత్మీయ తండ్రిగా దేవుడు ఇచ్చిన బాధ్యతను బట్టి కొన్ని మాటలు కఠినంగా ఉన్నా అది ఎవరిని ఉద్దేశించింది కాదు. దేవుని వాక్యం భారం. నశించిపోతున్న వారు ఎలా ఉన్నారో చూడండి, ఎన్ని బంధకాల్లో ఉన్నారో చూడు. నీవే ఇంకా లోకాశలో, లోక సంబంధమైన, నువ్వే ఇంకా పడి లేచే పరిస్థితి, నువ్వే ఇంకా లోక చింతలో, లోక సమస్యలు. దేవుడు ఎన్ని మేలు చేసినా నీవే ఇంకా దేవుని కొరకు బతకపోతే ఇంకెవరు ఉంటారు? నీకు ఇచ్చిన అవకాశం ఇంకొకరికి ఇచ్చుంటే, నీకు ఇచ్చిన ఆయుష్ ఇంకొకరికి ఇచ్చుంటే,
నీకు ఇచ్చిన రక్షణ ఇంకొకరికి ఇచ్చుంటే దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభువా, కృప చూపు. నేను రక్షించినందుకు ఆయన సంతోషించాలి. గుండె మీద చేసుకుని నా బిడ్డకి బాధ్యత ఇచ్చాను, నమ్మకంగా చేసింది, నమ్మకస్తురాలు. ఇది వెనక్కి తిరిగి చూడనవసరం లేదని దేవుడు అనుకుని ఉంటే అంత మంచి. చూడండి ఈరోజు మన పరిస్థితి. ఈరోజు పారిపోవాలి మనం. నీతిని, విశ్వాసం, యథార్థత, భక్తిని వెంటాడ ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి. ప్రార్థన చేయి నాయన. వెళ్ళిపోదు మాట ప్రార్థన చేయి. ఇవాళ నుండి చెల్లి అమ్మా, రే తల్లి, నిర్లక్ష్యం ఉండద్దమ్మా. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. నీ ద్వారా కొంతమంది ప్రేరేపణ చెందాలి. నీ మాదిరి, నీ మాట, నీ ప్రవర్తన బట్టి కొంతమంది వెలుగు సముద్రంగా మారాలి. లోకానికి ఏది నిజమైన భక్తులు అర్థం కాకలేదు. ఈరోజు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇకనైనా దేవుని కొరకు సాక్షిగా పడు. ఇకనైనా దేవుని రాజ్యం పడుతుంది. నీకేం కావాలో దేవుడు సిద్ధపరిచాడు. ఖచ్చితంగా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీకు కలిగిన దాన్ని ఆశీర్వదిస్తాడు. గొప్ప ప్రయోజకురాలు నువ్వు చేస్తాడు. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్న భయపడదు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిషత్తుడు, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన స్తోత్రాలు, కృతజ్ఞత, స్తుతి చెల్లిస్తాను. నీ మహాదయాన్ని కనికరించు. ఒక్క మాట చెప్పగానే నీ బిడ్డలు అందరూ వచ్చారు. బిడ్డలను వేసుకొని వచ్చారు. అయ్యా, నీ మాటలు, నీ భారాన్ని మరి నువ్వు చెప్పమన్నవి చెప్పాను తండ్రి. ఆ మాటలు ఎవరికి గాయం కాకుండా వారిని అయా మారు మనసు పొంది నీ రాజ్యవ్యాప్తి కొరకు నిలబడినట్లు సహాయం చేయి. ఆశీర్వాదకరంగా చేయి, దీవెనకరంగా మార్చు. అన్ని విషయాల్లో క్షేమస్థితిని దయచు. వారి కుటుంబాలను దీవించండి. నిన్ను ప్రేమించే బిడ్డలను, నీ పరిచయం ప్రేమించే బిడ్డలను, ఎంతో ప్రయాసపడుతున్న బిడ్డలను ఆశీర్వదించు. ఈ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టు ప్రభు. ఆశీర్వదించు ప్రభు. దీవెనకరంగా మార్చండి ప్రభు. చూపండి. వారి కుటుంబాలను దీవించండి. ఈ సంఘంలో వీరిని ఒక్కొక్క ఉజ్జీవ జ్వాలగా ఆశీర్వదించు, వెలిగించు, మన్నించు ప్రభు. అనేకుల కొరకు మేము సాక్షిగా బ్రతికినట్లు సహాయం చేయండి. అన్ని విషయాల్లో దీన్ని వేయచ్చు. యవనస్తులయ్యా, ఎన్నో శోధనలు ప్రభు. కుటుంబంలో శోధనలు, శారీరక శోధనలు, బయట లోకంలో శోధనలు, అవన్నీ తొలగించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరచండి. చేతి పనులు దీవించండి. వారి బిడ్డలను ఆశీర్వదించి అన్ని విషయాల్లో క్షేమస్థితిని దయచండి. ఆశీర్వదించమని అయ్యా, వచ్చిన బిడ్డలందరినీ దీవించు. ఈ కృపలో బలపరిచి సహాయం చేయండి. దీవెన దయచేయమని యేసు